ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. కరస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఎటువంటి విషయాలు చర్చిస్తున్నారు? అంటే రీసెంట్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఎక్కువగా చర్చ నడుస్తోందా? ఎంతసేపు చర్చ జరిగే అవకాశం ఉంది? ఎలాంటి కార్యాచరణ? రమణ, కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఇతర నాయకులు అంటే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సో వీళ్ళంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ అంశాలు ప్రజలకు వివరించాలి, కార్నర్స్ మీటింగ్స్ ఎన్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా డోర్ టు డోర్ ప్రచారం ఎలా నిర్వహించాలి. ఇప్పటికే విస్తృత ప్రచారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నప్పటికీ సో దాన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు, మిగిలిన అంశాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, సో ఇక ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ, సో ఇవన్నీ కూడా మరోసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా వివరించాలి, డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి సో ఈ అంశాలపైన ఎక్కువగా చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాంతో పాటుగా అసలు హస్త పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో హస్త పరిణామాలు ఏమేమి ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఏం చెప్పారనే విషయాలు కూడా ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్ కి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఆ డివిజన్ కి 3 ప్రజాప్రతినిధులు అంటే 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, దాని తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు అంటే కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, సో ఈ అంశాలు ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు స్వీకరించారు కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ కి వివరిస్తారు. సో ఎలా ముందుకెళ్లాలనే విషయాలు కూడా సలహాలు, సూచనలు హరీష్ రావుకి కేసీఆర్ చేస్తారు. దాని తర్వాత నిన్న 40 మంది బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈసీ ఆమోదం తెలిపింది. అందులో కేసీఆర్ కూడా ఉన్నారు స్టార్ క్యాంపెయినర్ లో. సో కేసీఆర్ మరి ప్రచారం కి వస్తారా రారా అనేది అది సందిగ్ధత. కాకపోతే కార్నర్స్ మీటింగ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాలు కూడా కేసీఆర్ తో చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. దాని తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి, ఎందుకంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఒక బిగ్ స్టేట్మెంట్ అన్నమాట. కేటీఆర్ ఇచ్చినటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్, బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే కేసీఆర్ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే, సో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ